హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఇంకా అప్డేట్ అయితే రాలేదు, కానీ ఆర్ఆర్బీ చండీగఢ్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ చండీగఢ్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది 22/3/2025 CNRPF 02 of 2024 కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ రెస్పాన్సెస్ అండ్ ఆబ్జెక్షన్ ట్రాకర్. సో ఫస్ట్ మనకి ఇక్కడ నోటీస్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వ్యూయింగ్ ఆఫ్ సిబిటి క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ అండ్ కీస్ అండ్ రేజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ 2 క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ ఆర్ కీస్. సో మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ మనకి ఈ నెల 2వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు ఒక ఎగ్జామ్ అయింది కదా. సో దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ యొక్క డేటా అనేది ఈ నెల 24వ తేదీ రోజు, అంటే ఎల్లుండి మనకి ఈవినింగ్ 6 నుంచి ఈ నెల 29వ తేదీ రోజు నాకైతే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవడానికి కానీ అండ్ అదేవిధంగా ఆప్షన్స్ రేజ్ చేయడానికి మొత్తం కూడా మనకి ఒక టైం లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఆబ్జెక్షన్ కి మనకి 50 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు బ్యాంక్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా. అండ్ పేమెంట్ మోడ్ కన్నా తీసుకుంటే డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేయొచ్చు. అండ్ మనం గతంలో ఏదైతే ఏఎల్పీకి కానీ లేకపోతే జేఈకి ఎట్లయితే ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినామో ఈవెన్ ఆర్పీఎఫ్ఎస్ఐ సేమ్ మెథడ్ లో మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు 29/3/2025 తర్వాత మనకు ఆబ్జెక్షన్ రేజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, కాబట్టి ఉన్నటువంటి ఒక టైం స్పాన్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నింటిని కూడా మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.com కనుక సెండ్ చేసినట్లయితే మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నటువంటి సెన్సిటివ్ డేటా, దట్ మీన్స్ మీ యొక్క ఫోటో, మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేసేసి మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని కూడా ప్రాపర్ ఆర్డర్లో ఈ విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ, ఆర్పీఎఫ్ఎస్ఐ కానీ, అండ్ అదేవిధంగా ఏఎల్పీ కానీ, ఈ విధంగా మీకు ఎగ్జామ్ వైజ్ గా అండ్ దాంతోపాటు షిఫ్ట్ల వారీగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఇవ్వడం ద్వారా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని వేరే క్యాండిడేట్ చూసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క షిఫ్ట్ లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయనేటటువంటి డేటా అండ్ దాంతోపాటు మీరు వేరే షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క లెవెల్ ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏఎల్పీ సంబంధించినటువంటి CBT1 అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ 2019 సంబంధించి అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో ఒక స్ట్రక్చర్ బేస్ పైన తెలుగు అండ్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఒకవేళ కనుక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్స్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సో ఏదున్నా సరే దయచేసి మన ఛానల్కి అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి యొక్క ఈమెయిల్ ఐడికి అండ్ అదేవిధంగా మనకి ఒక లింక్ రాగానే మీకు మరొకసారి వీడియో ద్వారా అయితే లింక్ గురించినటువంటి డేటాతో పాటు ఈ యొక్క ఇంటిమేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. అండ్ ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేశారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.